అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు దూరంగా ఉండాలని వైసీపీ నిర్ణయం తీసుకుంది. ప్రతిపక్ష హోదా ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం లేకపోవడంతో ఈ సమావేశాలకు హాజరు కావడం లేదని వైసీపీ వెల్లడించింది. మరోవైపు పార్టీ నేతలకు పార్టీ అధినేత జగన్ దిశానిర్దేశం చేశారు. తాను రాజకీయాల్లో 30 ఏళ్ల పాటు ఉంటానని, తనతో పాటు ఉన్నవాళ్ళు మాత్రమే తన వాళ్లు అని అన్నారు. ప్రజా సమస్యలపై పోరాడాలని ఆయన సూచించారు. 2028 ఫిబ్రవరిలో జమిలీ ఎన్నికలు రాబోతున్నాయని, నేతలంతా సిద్ధం కావాలని సూచించారు జగన్. రైట్, దీనిపై మరింత సమాచారాన్ని లైవ్ ద్వారా శ్రీనివాస్ అందిస్తారు. మా ప్రతినిధి శ్రీనివాస్. ఓకే, థ్యాంక్ యూ మూర్తి. ఏదైతే అసెంబ్లీ నుంచి ఈరోజు అసెంబ్లీ సమావేశాలకు హాజరైన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అలాగే వైసీపీ ఎమ్మెల్యేలు కూడా సభను బాయ్కాట్ చేసి వాళ్ళు వెళ్లడం జరిగింది. దాని తర్వాత వాళ్ళు నేరుగా కూడా తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. దాని తర్వాత అక్కడ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కూడా ఆయన ఒక కీలకమైన సమావేశం కూడా ఏర్పాటు చేశారు. ఆ కీలకమైన సమావేశంలో మటుకు ప్రధానంగా చూసుకుంటే మటుకు ఆయన ఒక భవిష్యత్ ప్రణాళిక కావచ్చు, భవిష్యత్ కార్యాచరణ, ఒక విధంగా చెప్పాలంటే భవిష్యత్ కార్యాచరణ చెప్పే విధంగా కూడా అతను పార్టీ ఎమ్మెల్యేలకు పార్టీ ఎమ్మెల్సీలు కూడా ఆయన దిశానిర్దేశం చేయడం జరిగింది. ఖచ్చితంగా ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో తమకు ప్రతిపక్ష హోదా ఇచ్చే సూచనలు కూడా కనిపించట్లేదు. ప్రతిపక్ష హోదా ఇచ్చే ఉద్దేశం కూడా పార్టీకి లేదని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా దీన్ని బట్టి చూస్తే మనం రాబోయే 4 ఏళ్ల కాలంలో కూడా రాబోయే కాలంలో ఖచ్చితంగా మనం ప్రజల్లో ఉండాలా, ప్రజల సమస్యలపై పోరాడాలా. రాజకీయాల్లో నేను ఖచ్చితంగా 30 ఏళ్ళు ఉంటాను, ఖచ్చితంగా ప్రజల కోసమే పోరాడాలా, ప్రజల కోసం పోరాడితేనే ప్రజలు మనకు గుర్తిస్తారు. ఖచ్చితంగా మనకు ఎన్నికలకు సమాయత్తం కావాలంటే ప్రతిపక్ష హోదా ఉన్నా లేకున్నా మనం ప్రజల మధ్యలో ఉండాలా, ప్రజల కష్టాల సుఖాలపైన మనం పోరాటం చేయాలా. ప్రభుత్వం చేపడుతున్న వ్యతిరేక కార్యక్రమాలు ఏవి ఉన్నాయి, ప్రభుత్వం ఇచ్చిన హామీలు అయితే ఉన్నాయి, వాటిని ఎండగడుతూ కూడా మనం ప్రజలకు వెళ్ళాలని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళకి పార్టీ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలు కూడా ఒక దిశానిర్దేశం చేశారు. అయితే ఖచ్చితంగా నాతో పాటు ఎవరైతే నా వెంట నడుస్తారో వాళ్ళే నా వాళ్ళు, నాతో వాళ్ళు ఈ కష్టాలు సుఖాలు కానీ నాతో పాటు నా వెన్నంటూ ఉండే వాళ్ళే నాతో పాటు ఉంటారు అని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా అయితే ఫిబ్రవరిలో అలాగే చూసుకుంటే 2028లో ఫిబ్రవరిలో కూడా జమిలీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నాయని చెప్పేసి కూడా ఆయన నేతలకు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఆ ఉద్దేశంతోనే మనం ప్రజల్లో ఉండాలా, ఖచ్చితంగా ఎన్నికలకు మనం సమాయత్తం కావాలంటే ఇప్పటి నుంచే మనం సమాయత్తం కావాలా, ప్రజల మధ్యలో ఉండాలి. ప్రజలతో పాటు మనం ఏదైతే ఉందో ఆ కష్టాలు పేదల కష్టాలు తీర్చే విధంగా కూడా మనం పోరాడాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలకు ఒక సూచనలు చెప్పారు, ఒక దిశానిర్దేశం చేశారని చెప్పుకోవచ్చు. భవిష్యత్ కాలంలో ఖచ్చితంగా మనం అంటే సభలో అడుగుపెట్టే ఇంకా అవకాశం ఛాన్స్ కూడా లేదు, ఇదే మన చివరి అని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మనం ప్రతిపక్ష హోదా అసెంబ్లీలో ఉన్నా లేకున్నా మటుకు ఖచ్చితంగా మనం ప్రజల్లో ఉండాలా, ప్రజలతో పాటు ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏదైతే కూటమి సర్కారు ఎన్నికల్లో హామీ ఇచ్చిందో, సూపర్ 6 కావచ్చు, ఇతర హామీలు ఇచ్చిందో ఆ హామీలపైన కూడా నిలదీసే విధంగా ప్రజల్లోకి ఉండాలా, ఖచ్చితంగా మనకు ఈ పోరాటం చేయాల్సిందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే భవిష్యత్తులో మటుకు తన వెంట ఎవరు ఉంటారో, తన వెంట వేరే వాళ్ళు ఉంటారో వాళ్ళే నా వాళ్ళని చెప్పేసి కూడా ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. మొత్తం చూసుకుంటే మటుకు ఇక రాబోయే కాలంలో ఇక వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మటుకు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటారని చెప్పుకోవచ్చు. ఆయన ప్రజల్లోకి వెళ్లే విధంగా కూడా ఆయన ఒక భవిష్యత్ కార్యాచరణ కూడా సిద్ధం చేసుకున్నట్టు మనం చూడొచ్చు. మూర్తి, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.